హాయ్ ఆల్, అందరికి నమస్కారం. నేను చిరంజీవి. ఇప్పుడే జూనియర్ మూవీ చేస్తున్నాను. అండ్ గాలి జనార్దన్ రెడ్డి గారి కొడుకు కిరీటి నటించిన మూవీ, కిరీటి శ్రీలీల రవిచంద్రన్ గారు నటించిన మూవీ ఇప్పుడే చూస్తున్నాను, జూనియర్ మూవీ. సో ఈ మూవీ ఏమంటే లైక్ బైలింగ్వల్ మూవీ, తెలుగులో రిలీజ్ అయింది, ప్లస్ కన్నడలో కూడా రిలీజ్ అయింది. సో అంటే చాలానే ప్రమోషన్ చేస్తున్నారు ఈ మూవీకి. సో మీరు చూస్తే లైక్ లిటరీ చాలా పబ్లిసిటీ చేస్తున్నారు, చాలా మార్కెటింగ్ చేస్తున్నారు. అండ్ వైరల్ వయ్యర్ ఈ సాంగ్ కూడా చాలా వైరల్ అయింది. సో చాలా ట్రెండ్ అయింది. లైక్ శ్రీలీల స్టెప్స్ కానీ, మళ్ళీ కిరీటి స్టెప్స్ కానీ, సో అవన్నీ కూడా చాలా ట్రెండ్ అయిన సాంగ్ ఇది. అండ్ మూవీ కూడా బాగుంది. అంటే అంత గొప్పగా లేకున్నా కూడా ఒక డీసెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక ఫాదర్ సన్ ఎమోషన్ కానీ, ఒక డాటర్ సన్ ఎమోషన్ కానీ, ఒక మళ్ళీ బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ కానీ, సో అట్లా నడిచే స్టోరీ ఇది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా ఏమంటే క్యాజువల్ పేస్లోనే నడుస్తుంది మూవీ అంటే ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్. సో కాలేజ్ బ్యాక్డ్రాప్లో నడిచే స్టోరీ. సో ఇంటర్వల్కి వచ్చేసరికి లైక్ ఒక మెయిన్ ఎమోషన్తో ఎండ్ అవుతుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా ఎమోషన్ అంతా క్యారీ అవుతుంది. సో మెయిన్లీ చెప్తే కానీ 3 ఎమోషన్స్. సో 3 ఎమోషన్స్ మీదే రన్ అవుతుంటుంది స్టోరీ. అండ్ ఒక ఊరు ఉంటుంది, లైక్ అక్కడ ఒక లోకల్ ఊరు ఉంటుంది అక్కడ. సో ఆ ఊరిని ఎట్లా రవిచంద్రన్ గారితో ఒక డ్రీమ్ ఉంటుంది ఆ ఊరిలో. సో అంటే ఆ విలేజర్స్ని హెల్ప్ చేయాలి. సో దాన్ని ఆ కొడుకు మళ్ళీ ఆ కూతురు ఎట్లా హెల్ప్ చేస్తారు, సో దాన్ని ఎట్లా వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు, అదంతా బాగా చూస్తున్నారు మూవీలో. బట్ ఎక్కడో మీకు ఏమనిపిస్తుందంటే లైక్ ఇది ఎక్కడో ఒక పాత స్టోరీనే చూస్తున్నట్టుంది కదా. అంటే ఎన్నో సినిమాలు ఇట్లా స్టోరీ చూస్తున్నాం కదా, ఇట్లా ఈ ఎమోషన్ ఎన్నో చోట్ల చూస్తున్నాం కదా. సో అట్లా అనిపిస్తుంది మీకు మధ్యలో. ఎందుకంటే ఇట్లా స్టోరీ మనం చాలా ప్రీవియస్ మూవీస్లో ఎన్నో చూస్తాం. ఇట్లా ఫాదర్ సన్ కానీ, డాటర్ ఫాదర్ కానీ, లైక్ బ్రదర్ సిస్టర్ కానీ, లైక్ ఒక ఊరిని మళ్ళీ వాళ్ళు బాగా చేసేది, లైక్ ఊరినంతా డెవలప్ చేసేది, అగ్రికల్చర్, అవన్నీ ఎన్నో మూవీస్ చూస్తున్నాం. బట్ లైక్ ఓల్డ్ కాన్సెప్ట్ తీసుకున్నా కూడా వాళ్ళు వేదే ప్రజెంటెడ్ కదా, బాగా ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ లిటరీ అంటే రవిచంద్రన్ గారు లైక్ వీ నో హీఈస్ సచ్ ఎ లెజెండరీ యాక్టర్. అండ్ ఈ లిటరలీ నెయిల్డ్. అంటే యాజ్ అ ఫాదర్గా అంత బాగా చేస్తున్నారు ఆయన యాక్టింగ్. సో ఒక సెల్ఫ్లెస్ ఫాదర్గా, ఒక సెల్ఫ్లెస్ పేరెంట్ లైక్ లవ్. సో అదే ఆయన చాలా బాగా పండించినారు స్క్రీన్లో. సో ప్రత్యేకంగా నేను ఇప్పుడు చెప్పే పని లేదు ఆయన యాక్టింగ్ గురించి. సో హీ డిడ్ గ్రేట్ జాబ్. అండ్ జెనీలియా కూడా షీ డిడ్ వెరీ వెరీ గుడ్ జాబ్. అండ్ యాజ్ ఎ సిస్టర్ కానీ ఒక పవర్ఫుల్ వెయిట్ ఉంటుంది తన క్యారెక్టర్. సో తను కూడా చాలా బాగా చేస్తున్నారు. అండ్ శ్రీలీలది ఏమంటే ఇంకా అంటే తననేమంటే లైక్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా అంతేం ఉండదు తన క్యారెక్టర్. మెయిన్లీ ఐటమ్ సాంగ్ పెట్టినట్టే అనిపించింది, వైరల్ వయ్యర్ ఐటమ్ సాంగ్. సో దానిలో అయితే డ్యాన్స్ కుమ్మేస్తాను. లైక్ వినోద్, లైక్ శ్రీలీల ఇస్ ఎ గ్రేట్ డాన్సర్. అండ్ స్పెషల్ క్రెడిట్ టు కిరీటి. అంటే తన ఫస్ట్ మూవీ అయినప్పటికీ లైక్ తన ఎమోషన్ సీన్స్ కానీ, తన డ్యాన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు. లైక్ శ్రీలీలను మ్యాచ్ చేయడం అంటే చాలా కష్టం. మహేష్ బాబు గారు కూడా చెప్తారు లైక్ గుంటూరు కరంలో కుర్చీ మర్తపట్టి సాంగ్లో, అంటే లైక్ చాలా కష్టం తనతో మ్యాచ్ చేసే డ్యాన్స్. అండ్ సో అట్లా లైక్ కిరీటి డిడ్ గ్రేట్ జాబ్. అండ్ డ్యాన్స్ అయితే లైక్ ఇరకొట్టేసిన డ్యాన్స్. అండ్ ఈవెన్ తన యాక్టింగ్ ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేస్తున్నాడు. అండ్ టు యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రవిచంద్రన్ గారు ఇట్ లైక్ అంత ఈజీ కాదు. ఫస్ట్ మూవీ డెబ్యూటెంట్కి. సో అయినా కూడా తను బాగా చేస్తున్నాడు యాక్టింగ్. అండ్ ఈవెన్ నార్మల్ కాలేజ్ యూత్ఫుల్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా తను బాగా చేస్తున్నాడు. ఎమోషనల్ సీన్స్ బాగా చేస్తున్నాడు యాజ్ ఎ సన్గా, మళ్ళీ యాజ్ ఎ బ్రదర్గా. సో ఈ డిడ్ వెరీ వెరీ గుడ్ జాబ్ యాజ్ ఎ డెబ్యూటెంట్. అండ్ ఓవరాల్ అంటే వెల్ ప్రజెంటెడ్ మూవీ అని చెప్తాను నేను. సో ఈవెన్ దో లైక్ సేమ్ ఓల్డ్ థీమ్ అయినా కూడా, ఓల్డ్ స్టోరీ అయినా కూడా, వే దే నరేటెడ్, వే దే షోన్ దే ఎమోషన్, వే దే టేకెన్ ద స్టోరీ ఫార్వర్డ్. సో అవన్నీ కూడా బాగా చూపిస్తున్నారు. అండ్ బాగా ప్రజెంట్ చేస్తాను మన ముందు. సో ఒక డీసెంట్ అటెంప్ట్ అని చెప్తాను నేను. సో ఓవరాల్ నా రేటింగ్ వచ్చేసి 3.5/5. సో డెఫినెట్లీ అంటే మీకు కొన్ని చోట్ల అనిపిస్తుంది ఇదే నేను చూస్తున్నా కదా, మళ్ళీ ఇది ఎందుకు చూడాలని. బట్ అయినా కూడా మీకు ఓవరాల్ నచ్చుతుంది మూవీ. అండ్ వెరీ వెరీ గుడ్. సో ఐ టోటలీ లవ్డ్ ఇట్. అండ్ కమింగ్ టు దట్ సాంగ్ ఆల్సో, లైక్ మూవీలో కూడా బాగుంది. లైక్ లిటరలీ పిక్చరైజేషన్ కానీ ఉంది, చాలా బాగుంది సాంగ్ది. అండ్ డిఎస్పి గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ప్లస్ అదర్ సాంగ్స్ కానీ, ఈ వైరల్ వయ్యారి సాంగ్ కానీ, సో ఆయన మ్యూజిక్ అయితే లైక్ హీ డిడ్ గ్రేట్ జాబ్. సో ఓవరాల్ ఐ లైక్ దిస్ మూవీ. అండ్ ఎస్, డెఫినెట్లీ ట్రై చేయండి. లైక్ తెలుగులో ఉంది, కన్నడలో ఉంది. సో అంతే ఫ్రెండ్స్, నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.